వీడియోలో చెప్పానుగా అండి ఎక్కడికి వెళ్తామని చెప్తానండి. షాపింగ్కి వచ్చాము. ఏంటంటే ఉల్లిగడ్డలు వేసుకోవడానికి, కూరగాయలు వేసుకోవడానికి చిన్నది అలాంటిది స్టీల్ది కొందామని వచ్చామన్నమాట. తర్వాత మా బాబు ఎక్కితే ఇరిగిపోయిద్దని కొనలేదు. ఇంకోటి బుట్ట ఒకటి ఇరిగిపోయింది. వాళ్ళు ఎక్కి ఎక్కి దాన్ని ఎరగొట్టేశారు. మా ఇంట్లో వస్తువులను పగలగొట్టేశారు అనమాట. తర్వాత డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకోవాలనుకుంటే తీసుకున్నాను. రాగి పిండి తీసుకుంటున్నాను అనమాట. అక్కడ డీమార్ట్లో చూస్తే బయట ఒకటి 60 రూపాయలు బుట్టలు, కానీ ఇక్కడ చాలా 90 రూపాయలకి 3 వచ్చాయి. చాలా బాగున్నాయి బుట్టలు. నేను తీసుకున్నా, చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ అవి పడకుండా వచ్చాయి కదా, జీరో ట్యాక్స్, దానివల్ల చాలా తగ్గిపోయాయి అన్నీ. అసలు మేము చాలా వస్తువులు కొన్నా కానీ 600 అయ్యాయి అనమాట. నాకు భలే అనిపించింది. అప్పుడైతే ఒక 5, 6 కొన్నా కానీ 1000కి 1000 అయ్యాయి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరు అదొద్దు ఇదొద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. మా హస్బెండ్ అప్పట్లో అయితే ఏదైనా తీసుకుంటే కొంచెం రేట్ చూసి తీసుకో అనేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఏం కాదులే కొనుక్కో, అన్నీ తక్కువే కదా అని అసలు మనకి ఇచ్చేసిండు అధికారం అనమాట. ఇక అన్నీ కొంటానా, సోయా సాస్ అయిపోయింది, అది కొంటానా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ప్లీజ్. బాయ్.